నాల్గవ సాహసగాథ నగ్నద్వీపం. కూలీ సింబాద్ యథాప్రకారం సమయానికి వచ్చాడు. అతని కోసమే ఎదురుచూస్తున్నట్టు నావికా సింబాద్ అతనికి అతిథి మర్యాదలన్నీ చేసి పండ్లు ద్రాక్షరసాయి ఇచ్చి సంతృప్తి గావించి, ఏం మిత్రమా, నా కథ వినడానికి నీకు అభ్యంతరం ఏమీ లేదుగా అన్నాడు. అంతటా కూలీ సింబాద్, అమర్ సాక్, మీ కథలు నన్ను ఉత్తేజితుడిని చేస్తున్నాయి. విన్న కొద్దీ ఇంకా ఇంకా వినాలని ఉంది. త్వరగా చెప్పండి అన్నారు. నావికా సింబాద్ ప్రారంభించాడు. ఊరికే తిని తింటూ కూర్చుంటున్నానేమో, నాకేం తోచడం లేదు. కాలం గడవడం కష్టమైపోయింది. జీవితం నిస్సారంగా తోచి మరలా సముద్రవర్తకం చేసి సంపాదించాలి, కొత్త ప్రదేశాలు చూడాలి అనే ఆశ పుట్టింది. సోమరితనాన్ని పోగొట్టాలని, చురుగ్గా ఉండాలని అనుకుని తప్పక మరలా సముద్రవర్తకానికి ఉపక్రమించాను. ఇంతలో నాకు అవకాశం రానే వచ్చింది. కొందరు వర్తకులు సముద్రం మీద ప్రయాణం చేసి వ్యాపారం చేయాలనుకొని నన్ను కూడా అడిగారు. నేను కూడా వారితో వస్తానన్నాను. వారందరూ బాగ్దాద్ నగరానికి దగ్గరలో ఉండే బాసురా అనే రేవు పట్టణం నుండి బయలుదేరి వెళ్ళబోతున్నారు. నేను కూడా వారితో కలిశాను. ఇది నాకు 4వ సాహసయాత్ర. ప్రయాణం సాగిస్తున్న మాకు ఈసారి ఆదిలోనే హంసపాదన్నట్లు మమ్మల్ని దురదృష్టం వెంటాడింది. మేము బయలుదేరిన కొద్ది రోజులకే మా పడవ సముద్ర తుఫానుకు చిక్కుకుపోయింది. నేను ఇంతవరకు చూడని భయంకరమైన తుఫాను అది. ఆ తుఫాను తాకిడికి మా పడవ ఆటబొమ్మలా ఊగిసలాడిపోయింది. తీవ్రమైన తుఫాను గాలులు, ఆ గాలులకు ఉవ్వెత్తున లేచే కెరటాలు, ఆ కెరటాలు మా పడవను తలక్రిందులుగా చేశాయి. మేము ఎటు కొట్టుకుపోతున్నామో తెలియదు. దానికి తోడు పెద్ద పెద్ద సుడిగుండాలు. మా నావ గింగిరాలు తిరుగుతూ తనకిష్టం వచ్చిన చోటికి పోతుంది. మేమంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ మా సాయశక్తులా పడవను కాపాడుకుంటున్నాము. చలికి గజగజ వణికిపోతూ తడిసి ముద్దైపోయాం. ఇంతలో భయంకరమైన ఒక పెద్ద అల వచ్చి మమ్మల్ని ముంచేసింది. మా పడవ ఒక్కసారిగా తలకిందులైంది. ఆ నీటి దెబ్బకు పడవ తునాతునకలైపోయింది. ఎక్కడి జాయింట్లు అక్కడే ఊడిపోయాయి. సముద్రంలో మునిగిపోతున్నాం మేము. దొరికిన దుంగలను దొరికినట్లే పట్టుకుని చేతులు కాళ్లతో నీటిని తోస్తూ దుంగపై తేలుతూ పోతున్నాం. నీరసించిపోతున్నాం. ఎంతసేపని అలా పోగలం? ఎక్కడికి పోతున్నామో, ఎటువైపు వెళ్తున్నామో, మేము ఎప్పుడు తింటామో, ఎప్పుడు భూమి కనిపిస్తుందో ఏమీ అర్థం కావట్లేదు. అయితే అనుభవం ఉన్న మాకందరికీ ఒక్కటే ధీమా. ఏ తుఫాను శాశ్వతం కాదని, కొద్దిసేపటికి సమస్య పోతుందని. కానీ అంతవరకు మేము బ్రతికి బట్టకట్టేదెలా? అదొక్కటే దిగులు. ఇప్పుడొచ్చిన తుఫాను తీవ్రమైనది కావటం వలన చాలా భయపడ్డాం. అంతే. మా దురదృష్టం కొద్దీ తుఫాను శాంతించేసరికి మేమొక ద్వీపంలో ఉన్నాం. అంటే ఆ తుఫాను మమ్మల్ని దీవిలోకంట నెట్టివేసిందన్నమాట. ఆకలికి, అలసటికి బాగా నీరసించిపోయాం. ఆ దీవిలో కనపడిన కందమూలాలు తిని ఎలాగో బతికి బట్టకట్టాం. చలమ నీరు తాగాం. వెంటనే మాకు నిద్ర పట్టింది. ఆదమరచి నిద్రపోయామేమో. మర్నాడు పొద్దున్న గానీ లేవలేకపోయాం. తీరా లేచి ఆ దీవిని పరిశీలించడానికి బయలుదేరాం. మేము కొంత దూరం నడిచామో లేదో, ఎక్కడ నుండి ఊడిపడ్డారో గానీ భయంకరమైన విరబోసుకున్న జుట్టుతో కొందరు నగ్న మనుషులు వచ్చి మమ్మల్ని బంధించి తీసుకువెళ్ళిపోయారు. వారెవ్వరికీ ఒంటి మీద బట్టలు లేవు. ఒక్కొక్కరు చీంబోతుల్లా ఉన్నారు. పెద్ద పెద్ద కళ్ళు, కండలు తిరిగిన శరీరంతో దున్నపోతుల్లా ఉన్నారు. వారు మమ్మల్ని తిన్నగా ఒక గుడిసెలోకి తీసుకువెళ్ళారు. మమ్మల్ని అక్కడ హింసిస్తారేమో అని అనుకున్నాం. కానీ విచిత్రం, వారు మమ్మల్ని ఏమాత్రం బాధ పెట్టకుండా అందరికీ తాగినంత సారాయి, మంచి ఆహారం పెట్టారు. ఆవురావురమంటూ ఉన్నామేమో. మా వాళ్ళందరూ అతిగా తినేశారు. నాకేమో వాళ్ళని చూస్తే అసహ్యం వేసి తినలేదు, తాగలేదు కూడాను. శుభ్రంగా ఉన్న ఒక తిన్నె మీదకి తీసుకువెళ్ళి మమ్మల్ని అందరినీ విశ్రాంతి తీసుకోమన్నారు. మేమంతా అక్కడ కంటినిండా నిద్రపోయాం. లేచేసరికి సాయంత్రం అయింది. లేచి చూద్దుము కదా, మా ఏ ఒక్కరి వంటి మీద బట్టలు లేవు. మా బట్టలన్నీ చింపి పోగులు పెట్టారు. నగ్నదేహాలతో సిగ్గుపడిపోయాం. కానీ ఏం చెయ్యం? వారు మమ్మల్ని గద్దిస్తూ తిన్నగా వారి రాజుగారి వద్దకు తీసుకుపోయారు. రాజుగారి భవంతి పెద్దదిగానే ఉంది.
మమ్మల్ని అక్కడ రాజుగారి ఎదుట నించోబెట్టారు. ఆయన మమ్మల్ని అందరినీ చూసి మాలో లావుగా ఉన్న తనని ఉండమని మమ్మల్ని పంపేశాడు. అప్పుడు అర్థమైంది నాకు. నేను విన్న సమాచారం ప్రకారం ఆ దీవిలో నగ్నదేహంతో ఉన్న నరమాంస భక్షకులుంటారని, వారు రోజుకొక లావాటి అనగా కొవ్వు పట్టిన వానిని కాల్చుకొని తింటారని తెలిసి గజగజ వణికిపోయాను నేను. మిగిలిన నా తోటివారికి నాకు తెలిసింది చెప్పాను. వారంతా హడలిపోయారు. మేము కొవ్వు పట్టి లావుగా తయారవ్వటానికి మాకు తాగడానికి కొబ్బరి నూనె ఇచ్చేవారు. మంచి ఆహారం పెట్టేవారు. ఏం చేస్తే ఏం లాభం? చివరికి వారికి ఆహారంగా బలైపోవాల్సిందే కదా అనుకుంటూ, దీనికి ఏవైనా ఉపాయం ఉందా? వీరి బారి నుండి తప్పించుకోవడం ఎలాగా అని ఆలోచించసాగాం. వారు మాకిచ్చిన పానీయాల వల్ల మెదడు మొత్తుబారిపోతుంది. అమాయకుల వలె అయిపోతారు. నేను వారిచ్చిన పానీయం త్రాగనందున నా బుర్ర పనిచేస్తూనే ఉంది. నేనలా చేయడానికి కారణం ఏమంటే, నేనేం తినకపోవటం వల్లనో, త్రాగకపోవటం వల్లనో చిక్కి శల్యమైపోతాను. దాంతో వాళ్ళు నన్ను ఎంచుకోరు. నేను సన్నగానే ఉంటాను. ఇంక తిండి తినక చిక్కి బక్కనక్కలా తయారయ్యాను. వారింక నన్ను పట్టించుకోవడం మానేశారు. అదే అదననుకుని నేను తప్పించుకునే మార్గం చూసుకున్నాను. నన్నంతగా పట్టించుకోకపోవడం వలన నేనొకనాడు వాళ్ళ కన్నుగప్పి మెల్లగా సముద్ర తీరానికి వచ్చాను. ఏదైనా నౌక లాంటిది కనబడుతుందేమోనని ఆశతో సముద్రం వైపే చూడసాగాను. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చాడో గాని ఒక ముసలోడు వచ్చి, "ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? నీకేం కావాలి?" అంటూ ప్రశ్నలతో ముంచెత్తాడు. నేను జరిగిందంతా చెప్పాను. నా గురించి సర్వమూ వివరించాను. అంతా విన్న ఆ వృద్ధుడు నన్నొక కాలిబాట గుండా తన వెంట తీసుకుపోయాడు. అలా 8 రోజులు నడిచేసరికి మేమొక చక్కటి పండ్ల తోటలో ప్రవేశించాము. పడుతూ లేస్తూ అలాగే అతని వెంట నడిచి వెళ్ళాను. పండ్ల తోటలో ప్రవేశించిన వెంటనే ఆకలితో ఉన్నందువల్ల ఆ పండ్లు చూడగానే కోసుకొని తిందామనుకున్నాను. ఒక పండు కోయబోతుండగా ఆ వృద్ధుడు నన్ను వారించి, "అది తినవద్దు. ఆ పండు తింటే మనిషి మస్తిష్కం చెడిపోతుంది. పిచ్చివాళ్ళయిపోతారు" అని చెప్పాడు. నా ఆకలి గమనించిన ఆయన తన బొడ్లో దాచుకున్న రొట్టెలాంటి దానిని నాకిచ్చి తినమన్నాడు. మొలక వేలాడుతున్న నీటి బుర్రలో నుండి నీటిని తీసి తాగడానికి ఇచ్చాడు. కొంచెం తెప్పరిల్లిన తర్వాత మరలా నడక కొనసాగించాం. అలా కొంత దూరం పోయేసరికి ఒక పెద్ద రహదారి వచ్చింది. ఆ దారి తిన్నగా ఒక నగరానికి చేర్చింది. అక్కడ నన్ను రాజుగారికప్పగించి ఆ వృద్ధుడు వెళ్ళిపోయాడు. నగరవాసులు కొంత అభివృద్ధి చెందిన వారిలాగే ఉన్నారు. వారంతా నా కథ విన్నారు. రాజుగారు కూడా నా కథ విని బస ఏర్పాట్లు చేశారు. నేనొకనాడు అక్కడి వారంతా గుర్రాలను ఉపయోగించుట చూసి ఆశ్చర్యపోయాను. ఇదేమిటి వీరు జీను కళ్ళెం లేకుండా గుర్రాలపై వెళ్తున్నారే అనుకుంటా అదే విషయాన్ని రాజుగారిని అడిగాను. జీను కళ్ళెం అంటే ఏమిటి? ఆయన నన్ను ఎదురు ప్రశ్నించాడు. జీన్ అంటే గుర్రంపై సుఖంగా కూర్చోవడానికి వీలుగా అమర్చినది. కళ్ళెం అంటే గుర్రాన్ని నియంత్రించడానికి దాని ముక్కుకి తగిలించి కూర్చునేవాడు పట్టుకునే తాడు అని చెప్పాను. గుర్రంపై స్వారీ చేసేవారికి ఈ రెండు క్షేమకరం కూడా అని చెప్పాను. వారికి ఏమీ అర్థం కాలేదు. నేను తయారు చేసి చూపుతానన్నాను. సరేనన్నారు. వాళ్ళు అతి త్వరలోనే మంచి తోలుతో జీను కళ్ళెం తయారు చేసి ఒక మంచి గుర్రానికి తగిలించి రాజుగారిని స్వారీ చేయమన్నాను. రాజు స్వారీ చేసి, "అబ్బా, ఎంత హాయిగా ఉంది ఈ ఏర్పాటు" అంటూ నన్ను మెచ్చుకొని పలు బహుమతులు నొసగాడు. తన కొలువులో ఉద్యోగం ఇచ్చారు. అశ్వ పర్యవేక్షణకు నిఘా నిర్వహించమన్నాడు. పిమ్మట రాజోద్యోగులందరూ కూడా తమ తమ గుర్రాలకు జీను కళ్ళాలను తయారు చేసి వారికి ఇమ్మన్నారు. ఆ విధంగా పేరుకు పేరు, ధనానికి ధనం రెండూ వచ్చాయి. గొప్ప ధనవంతుడినయ్యాను. పిమ్మట రాజుగారు కబురు పంపి, "నీవిక్కడే ఉండిపో. నీకు సకల సౌకర్యాలు కల్పిస్తాను. అంతేకాదు, నీకొక మంచి అందగత్తె అయిన అమ్మాయిని ఇచ్చి పెండ్లి కూడా చేస్తాం. మా దగ్గరే ఉండిపో" అన్నాడు. సరేనని అంగీకరించాను. ఒక అందమైన అమ్మాయితో నా పెండ్లి కూడా జరిగింది. నా భార్య చాలా అందగత్తె మరియు భాగ్యవంతురాలు. మేమిద్దరం ఒకరినొకరు ఎరిగి ప్రేమాభిమానాలతో సుఖంగా జీవించాం.
కొన్ని నెలలు గడిచిన పిమ్మట నేను నా భార్యతో సహా బాగ్దాద్ నగరానికి వచ్చేద్దాం అనుకున్నాను. కానీ అదృష్టం అంత త్వరగా నన్ను వెక్కిరిస్తుందనుకోలేదు. హఠాత్తుగా నా భార్యకు జబ్బు చేసి మరణించింది. దిగులు పడిపోయాను. ఇంతకంటే దుఃఖించవలసిన విషయం మరొకటుంటుంది. అదేమిటంటే, వారి ఆచారం ప్రకారం భార్యాభర్తల్లో ఎవరు మరణించినా మిగిలిన వారు కూడా వారితో పాటు పైలోకాలకు వెళ్ళిపోవలసిందే. అంటే మన సతీ సహగమనం వంటిది. వారందరినీ నగర శివారుల్లో ఉన్న అగాధం వంటి ఒక లోతైన బావిలో పూడ్చిపెడతారు. పెద్దలందరూ మా ఇంటికి వచ్చారు. ఒక నిచ్చెన లాంటి పాడి మీద పడుకోబెట్టి తీసుకుపోయారు. నగర శివారుల్లో కొండ వద్దన ఉన్న బావి దగ్గర దింపారు. ఆమెతో పాటు కొంత ఆహారం పానీయాన్ని కూడా ఉంచారు. చనిపోయిన వారి ఆత్మ భుజిస్తుందని వారి నమ్మకం. అటు పిమ్మట నా నడుము చుట్టూ ఒక తాడు కట్టి ఆ శవంతో పాటు నన్ను కూడా అగాధం లాంటి ఆ లోతైన గొయ్య అనగా బావిలోకి దింపారు. లోపలంతా గాఢాంధకారం, కారు చీకటి. అంత కారు చీకటిలోనూ ఎక్కడి నుంచో సన్నని కాంతి వెలుగు వస్తుంది. ఆ వెలుగు చుట్టూ చూద్దును కదా, భయంకరమైన శవాలు గుట్టలు గుట్టలుగా ఉన్నాయి. దుర్గంధాన్ని భరించలేకపోయాను. మరికొన్ని మూలుగులు వినిపించాయి. అవి నావలే బలవన్మరణానికి సిద్ధపడ్డ సహప్రాణాలు. ఇంత దరిద్రమైన చావు చావకూడదని నిర్ణయించుకున్నాను. వారి ఆచారములను నిందించాను. ఎలా బయటపడటమా అని ఆలోచిస్తూ ఉన్నాను. ఎన్ని రోజులు ఈ దుర్గంధభూయిష్టమైన శవాల మధ్య ఉండాలో తెలియడం లేదు. ఇది పని కాదనుకొని మొదటగా అక్కడున్న శవాలన్నిటినీ ఒక మూలకు చేర్చాను. మూలుగుతున్న చావబోయే దీనులను కూడా వాటి పక్కనే చేర్చాను. నేనున్న ప్రదేశాన్ని శుభ్రం చేసుకున్నాను. నా వెధవ వ్యాపార బుద్ధి పోదుగా శవాల పైనున్న అత్యంత విలువైన బంగారు నగలన్నిటినీ పోగు చేశాను. శవాలతో పాటు పంపిన ఆహారాన్ని పానీయాన్ని తాగుతూ బయటపడే మార్గం కోసం అన్వేషిస్తున్నాను. ఇంతలో బావిపైనున్న రాయి తొలగింది. మరొక శవాన్ని, దానితో పాటు రోదిస్తున్న అమ్మాయినొకత్తెను దింపుతున్నారు. వెంటనే బలమైన ఒక ఎముకతో ఆ అమ్మాయిని చావుమోది చంపేశాను. ఎందుకంటే నేను బతకాలి. నేను బతకాలంటే ఆహారం కావాలి. ఆ అమ్మాయే కనుక ఉంటే ఆహారంలో భాగానికొస్తుంది. అప్పుడు ఆహారం తొందరగానే అయిపోయి నేను కూడా చావడం ఖాయం. అందుకని నిర్దాక్షిణ్యంగా ఆ అమ్మాయిని చంపేశాను. ఆమె వద్దనున్న ఆహార పానీయాలను తీసుకున్నాను. బంగారు ఆభరణాలన్నిటినీ మూటకట్టాను. అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను. అయితే ఆ అవకాశం ఎలా వస్తుందో, అసలు వస్తుందో రాదో కూడా తెలియడం లేదు. లోపల భరించలేని దుర్గంధం. కానీ ఏం చేయను? ఓపిక పట్టి రోజు గడుపుతున్నాను జాగ్రత్తగా. ఒకరోజు నేను ఆదమరచి నిద్రపోతుండగా ఎక్కడి నుంచో అలికిడి ధ్వని వినిపించింది. కళ్ళు తెరిచి చూశాను. ఏమీ కనిపించలేదు. ఆ శబ్దం వచ్చిన దిక్కుగా పరికించి చూస్తే అది గోడని గీకుతున్న శబ్దం వినిపించింది. ఆ శబ్దం వచ్చిన చోటు నుండి సన్నని వెలుగురేఖ ప్రసరిస్తోంది. నాలో ఎక్కడో ఏదో ఆశ చిగురించింది. అంతే, నేను కూడా ఒక సూదంటూ ఎముకను తీసుకుని తవ్వన ఆరంభించాను. తవ్వగా తవ్వగా ఆ వెలుగురేఖ పెద్దది కాసాగింది. ఆనందం పట్టలేకపోయాను. గబగబా నేను దూరేంత కన్నం చేయగలిగాను. ఆవలి వైపు నుండి ఒక ఎలుక నన్ను చూసి పారిపోయింది. కన్నంలో నుండి దూరి బయటకు వచ్చి చూశాను. నా ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ఆ ప్రదేశమంతా లోతైన బావికి మరోవైపు ఉన్న ప్రదేశం. కనుచూపు మేరలో సముద్ర తీరం కనిపిస్తుంది. హమ్మయ్య అనుకున్నాను. మరల పరిగెత్తుకుంటూ వెళ్ళి కన్నంలో నుండి లోపలికి దూరి మూట కట్టుకున్న బంగారు ఆభరణాలన్నిటినీ వీపున కట్టుకొని సముద్ర తీరానికి వచ్చాను. నాకు కలిసొచ్చే సమయం అన్నమాట. కొద్దిసేపట్లోనే అటుగా సముద్రంపై వెళుతున్న నౌక కనిపించింది. నా వద్దనున్న రంగురంగుల వస్త్రాలను గాలిలో ఊపి వారి దృష్టిని ఆకర్షించాను. ఈ నౌకవారు నన్ను చూసి నా కోసం ఒక చిన్న పడవను నా వద్దకు పంపారు. ఆ పడవ ద్వారా నౌకలోకి ప్రవేశించాను. ఆ నౌకలోని వారు నన్ను చూసి ఆశ్చర్యపోయారు. నీవేంటి ఇక్కడున్నావు? ఇది మనుషులెవరూ సంచరించని దీవి కదా, నీవెలా వచ్చావిక్కడికి అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. నా నా పడవ సముద్ర తుఫానుకి ముక్కలై ఇక్కడికి వచ్చిందని, అక్కడ నుండి జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పాను. వారు నన్ను నా ధైర్యాన్ని మెచ్చుకొని
బసోరా దీవికి చేర్చారు. నేను అక్కడ నుండి నా బాగ్దాద్ నగరానికి వచ్చాను. మిత్రమా సింబాద్, ఓర్పుతో నా సాహసగాథలన్నీ వింటున్నందుకు నీకు కృతజ్ఞతలు. నేను తెచ్చిన నగల మూట అతి విలువైనదవ్వటం వల్ల మిక్కిలి ధనవంతుడనయ్యాను. ప్రజలకు ఉపకరించి ఎన్నో సహాయ కార్యక్రమాలు అమలు చేసినందుకు నా మనసు ఎంతో హాయిగా ఉంది. ఇవిగో, నీవు కూడా ఈ బంగారు నాణాలు నా బహుమతిగా స్వీకరించు. రేపు మరలా మరొక సాహసగాథను విందువు గాని అంటూ కొన్ని బంగారు నాణాలు బహూకరించాడు. నావికా సిన్బాద్ ఔదార్యానికి కూలీ సిన్బాద్కి ఎంతగానో సంతోషం వచ్చింది. మీ సాహసగాథలు అద్భుతంగానూ ఉత్కంఠతోనూ ఉన్నాయి. మళ్ళీ మళ్ళీ వినాలనిపించేంత కుతూహలాన్ని రేకెత్తిస్తున్నాయి. అల్లా దయ వల్ల అన్ని గండాల నుండి తప్పించుకొని ప్రాణాలతో బయటపడడం మరీ అద్భుతం. ఇక మరి నేను వెళ్తున్నాను, రేపు వస్తాను అంటూ సెలవు తీసుకున్నాడు. అతని ప్రశంసలకు ఆనందిస్తూ అంతా అల్లా మహిమ అంటూ నిష్క్రమించాడు నావికా సిన్బాద్.